రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మున్సిపాలిటీల మనుగడ సాగుతుందని అన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ఆయన సిరిసిల్ల పట్టణానికి కేంద్ర ప్రభుత్వం అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద 15 కోట్లు మున్సిపాలిటీలకు ఇచ్చినట్లు తెలిపారు. మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి కింద 30 లక్షల నిధులు వస్తే వాటిని సిబ్బంది జీతాలకు వాడుతున్నారని అన్నారు. ఓటు అడిగే హక్కు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని తెలియజేస్తున్నాం. ఈ ద్వారా గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో సొమ్మొకడిది సోకొకడిదిగా అన్న చందంగా వాళ్ళు నడిపారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం నుండి మున్సిపల్ నడుస్తుంటే సొమ్మొకంది సోకొకంది అన్నట్టుగా నిన్నెక్కడో ఇనాగ్రేషన్లు పెట్టిరట. అలా పైసలు ఎవలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద రాష్ట్రానికి 22,915 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి వస్తే